ప్లాన్ బికు సిట్ మొత్తం రెడీ. బీఆర్ఎస్ నేతలందరికీ 160 సిఆర్పిసి నోటీసులు. ఇదే సెక్షన్ పై ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుల విచారణ. మార్చ్ 10 వరకు ప్రభాకర్ రావుకు ఇంటరిమ్ ప్రొటెక్షన్. అసలు 160 సిఆర్పిసి అంటే ఏమిటి? దీనివల్ల ఎవరు దోషులుగా తేలే ఛాన్స్ ఉందా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాంపింగ్ మిస్టరీ ఇప్పుడు హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది. దీనికి తోడు సిట్ అధికారులు సిద్ధం చేసిన ప్లాన్ బి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేవలం పోలీసు అధికారుల అరెస్టులు, విచారణలకు పరిమితమైన ఈ కేసు ఇప్పుడు రాజకీయ నాయకుల గడప తొక్కుతుంది. కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలకు 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తుంది. అందరికీ ఒకే విధమైన నోటీసులు ఇస్తున్నారా అనే చర్చ ప్రారంభమైంది. కేటీఆర్, హరీష్ రావులను సాక్షులుగా పరిగణించి రికార్డ్ చేసిన స్టేట్మెంట్లను మిగతా స్టేట్మెంట్లతో కలిపి దర్యాప్తు చేయనున్నట్లు సిట్ చీఫ్ వెల్లడించారు. విచారణలో భాగంగా కేసుకు సంబంధించిన పరిపాలనా నిర్ణయాలు, నియామకాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వారి వివరాలను నమోదు చేస్తున్నారని కూడా సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు మార్చి 10 వరకు ఇంటరిమ్ ప్రొటెక్షన్ లభించగా ఆ గడువులోపు విచారణను వేగవంతం చేసి కీలక అంశాలను పూర్తి చేయాలని సిట్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మరికొంతమందికి సైతం 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మాజీ ఎంపీ సంతోష్ రావు, మాజీ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్తను విచారణకు కూడా పిలవనున్నట్లు తెలుస్తుంది. వీరి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరోసారి కేటీఆర్, హరీష్ రావును విచారించనున్నట్లు సమాచారం. సాధారణంగా ఏ కేసులోనైనా సమాచారం తెలిసిన వారిని సాక్షులుగా పిలుస్తారు. ఇక్కడ కూడా మీకు ఈ విషయాలు తెలుసా అని అడిగితే సాకుతోనే విచారణ కూడా మొదలవుతుంది. అధికారులు అడిగే ప్రశ్నలకు వారు ఇచ్చే సమాధానాలను రికార్డ్ చేస్తారు. ఒకవేళ విచారణలో పొంతనలేని సమాధానాలు వస్తే లేదా సాక్ష్యాధారాలు దొరికితే సాక్షులుగా వచ్చిన వారు నిందితులుగా మారడానికి ఎంతో సమయం పట్టదని 160 సిఆర్పిసి సెక్షన్ తెలుపుతుంది. నిందితుడిగా చెప్పి నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించి ఇంటరిమ్ ప్రొటెక్షన్ తెచ్చుకుంటారనే నెపంతో సిట్ 160 సిఆర్పిసి అస్త్రం సంధించినట్లు కూడా తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి సమాచారం లేదా ఆయన పైన సిట్ చూపే ఆధారాలతో ఈ కేసులో మరికొన్ని అరెస్టులు జరగవచ్చని తెలుస్తుంది. 160 సిఆర్పిసి గురించి తెలిసిన బీఆర్ఎస్ లీగల్ టీం సూచనలతోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్, హరీష్ రావుల విచారణ సమయంలో ఆందోళనకు దిగినట్లు కూడా తెలుస్తుంది. కీలక నేతలను సాక్షులుగా పిలిచి గంటల కొద్దీ విచారించడం, పాత రికార్డులు, ఫోన్ డేటాతో వారి స్టేట్మెంట్లను క్రాస్ చెక్ చేయడం, అవసరమైతే రెండోసారి సైతం విచారణకు పిలుస్తామని సమాచారం ఇవ్వడం, ప్రభాకర్ రావు రక్షణ గడువు ముగియగానే ఆయనను రప్పించి ఫైనల్ కన్ఫర్మేషన్ తీసుకోవడం లాంటివి చేస్తారు. అయితే మరోవైపు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు మార్చి 10 వరకు ఇంటరిమ్ ప్రొటెక్షన్ లభించగా ఆ గడువులోపు విచారణను వేగవంతం చేసి కీలక అంశాలను పూర్తి చేయాలని కూడా సిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అవసరమైతే మరికొంతమందికి సైతం ఈ 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. మాజీ ఎంపీ సంతోష్ రావు, మాజీ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్తను మరికొంతమందిని కూడా పిలిచే ఛాన్స్ కూడా లేకపోలేదు. వీరి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరోసారి మళ్ళీ కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావును కూడా విచారించేటువంటి సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే దీనికి తోడు డెఫినెట్గా బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారంటే వీళ్ళు కావాలనే ఏదైతే బీఆర్ఎస్ నేతల మీద పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే గతంలో హరీష్ రావు అన్నటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదేంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి బావమర్దున్నాడో ఆయన సంబంధించినటువంటి బొగ్గు గనుల కుంభకోణాన్ని నేను బయట పెట్టా కాబట్టే ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి నా మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఇలాంటి ఒక కేసులలో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మేము దాన్ని ఆపకుండా ఉండం అని చెప్పేసి కూడా ఆయన కొంతమంది కామెంట్స్ చేశారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా అప్పుడు మాజీ మంత్రులను కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కేసులోకి తీసుకొస్తున్నారు, విచారిస్తున్నారు. అండ్ డెఫినెట్గా ఇంకేదన్నా కొత్త ఆధారాలు దొరుకుతాయా అని కూడా చాలా ఎంక్వైరీలు అయితే చేస్తున్నారు. ఈ 160 సిఆర్పిసి ఏంటి అని అంటే ఫస్ట్ ముందుగానే ఏదైతే ఇప్పుడు కోర్టుకు ఒకవేళ గనక ముందుగానే నోటీసులు ఇచ్చుంటే కోర్టుకు వెళ్ళి ముందస్తుగానే ఇంటరిమ్ ప్రొటెక్షన్ తీసుకొస్తారు. కాబట్టి డెఫినెట్గా ఓన్లీ సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళనిగా పిలిచి గతంలో చేసినటువంటి విచారణకి అండ్ ఇప్పుడు చేసేటువంటి విచారణకి రెండు కూడా ఏదైనా కెమెరా పెట్టి రికార్డ్ చేస్తారు. ఆ రికార్డింగ్లో గతంలో దానికి ఇప్పుడు దానికి ఏదైనా పొంతన ఉందా, లేదంటే అప్పుడు వేరే సమాధానాలు ఇప్పుడు వేరే సమాధానాలు ఏదైనా చెప్పారా, చెప్తే ఈ పరిణామంలో అంటే ఇప్పుడు ఆ దాంట్లో వచ్చినటువంటి సాక్షులుగా వచ్చిన వాళ్ళు
డెఫినెట్గా దోషులుగా వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. అందుకోసమనే ఇలాంటి ఒక వ్యూహం కూడా పన్నుతున్నారు సిట్ అధికారులు అని కూడా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అండ్ అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోపక్క మాత్రం వాళ్ళ మీద కావాలని అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుంభకోణాలను బహిర్గతం చేయకుండా ఉండటానికి మీడియా డైవర్షన్ కానీ లేకపోతే ప్రజల డైవర్షన్ కానీ ఉండడం కోసమే సిట్ని ఒక దాన్ని తీసుకొచ్చి ట్యాపింగ్ కేసు అనేసి మళ్ళీ ఎప్పుడో దాదాపు రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసుని వాళ్ళు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నారని కూడా వి ప్రకాష్ లాంటి పొలిటికల్ అనాలిసిస్టులు అయితే మాట్లాడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇన్ కేసు ఇదంతా కూడా పనిగట్టుకొని చేస్తున్నటువంటి విషయాలు. ఒకవేళ గనక కేసీఆర్ బయటకు వస్తే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. అండ్ ఈ టైంలో అది కూడా డెఫినెట్గా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ఏదైతే సర్పంచ్ ఎన్నికలలో మంచి సీట్లు కూడా గెలుచుకున్నదంటే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని దాటుకొని కొన్ని ఏరియాలలో బీఆర్ఎస్ఏ మంచి విజయం సాధించింది. టాప్ మండలాలలో కానీ మేజర్ పంచాయతీలలో కూడా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఇదే పదును అంటే రూరల్ లెవెల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంత సత్తా చూపించిందంటే అర్బన్ లెవెల్లో డెఫినెట్గా ఎంతో కొంత ప్రభావం బీఆర్ఎస్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో చూపిస్తుంది. అందుకోసమనే ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ముందు పని కట్టుకొని ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎలక్షన్స్ ముందు మాత్రమే ఎందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది ఈ తీరునని కూడా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. అందుకోసం అంటే ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ని టార్గెట్గా పెట్టుకొని అదొకటి మేజర్గా ఇంకోటి ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి బావమరిది ఎవరైతే ఉన్నారో ఆయన బొగ్గు గనుల కుంభకోణాన్ని బట్టబయలు చేస్తామన్న ఉద్దేశంతో ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పాత కేసులను తోడి ఇప్పుడు ఇది ముందుకు తీసుకొస్తున్నారంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మీద వరుస కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. ఏదైతే కాళేశ్వరం కావచ్చు, దాని తర్వాత ఏదైతే విద్యుత్ కొనుగోలు, దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఇలా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఏదైతే ఫార్ములా ఈ రేస్ కార్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఒక్కటి కేసీఆర్ మీద పక్కన పెడితే కేటీఆర్, హరీష్ రావు మీద వరుసగా టార్గెట్లు చేస్తూ ఈ ఎలక్షన్స్ని క్యాంపెయిన్ చేసుకోవడానికి అన్నట్లు అంటే ఈ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నదో ఇది ప్రచారకర్తంగా భావించడానికి డెఫినెట్గా కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వ్యూహాలు పన్నుతుంది తప్పితే దీంట్లో అంత అబద్ధపు ప్రచారం అని కూడా అటు బీఆర్ఎస్ అయితే చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం డెఫినెట్గా తప్పు ఎవరే చేసినా కానీ చట్టబద్ధంగా శిక్ష పడాల్సిందే. అలా చేయడం తప్పు అంటే పర్సనల్ ఫోన్స్ కాల్స్ని వినడం తప్పు, ట్యాపింగ్ చేయడం తప్పు. అందుకోసమనే వీళ్ళు ఎప్పటికైనా కూడా శిక్ష అర్హులే అని చెప్పేసి కూడా అక్కడ కాంగ్రెస్ వర్గాలు అయితే చర్చ జరుగుతున్నాయి. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది సిట్ ముందుకెళ్ళింది. మరికొద్ది రోజుల్లో ఇన్కేస్ ఈ 160 సిఆర్పిసి ఏదైతే ఈ సెక్షన్ ఉందో డెఫినెట్గా మరికొంతమందికి బీఆర్ఎస్ శ్రేణులకు కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొంతమందిని విచారించే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సెకండ్ టైం కూడా విచారించే ఛాన్స్ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ సాక్షులుగా పిలిచి డెఫినెట్గా ఒకవేళ రికార్డ్స్ అటు ఇటు ఉంటే మాత్రం దోషులుగా తేలే అవకాశం కూడా లేకపోలేదని కూడా మరికొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో మరి ఈ ఇష్యూ పైన డెఫినెట్గా చాలామంది రియాక్ట్ అవుతూనే ఉన్నారు. అటు బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ సేఫ్ జోన్లో, ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఎవరికి వాళ్ళు కౌంటర్లు ఇస్తూనే ముందుకైతే వెళ్తూ ఉన్నారు. ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ పార్టీ ఇలా చేస్తుంది, ఆ పార్టీ ఇలా చేస్తుంది అనేది కూడా చర్చ అయితే జరుగుతుంది అనమాట. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సో నిజంగానే కాంగ్రెస్ కావాలని చేస్తుందా లేదంటే చట్టబద్ధంగానే వెళ్తుందా అని మీరి ఒపీనియన్ మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.